రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో మరో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే న్యూయార్క్లోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కుప్పకూలి 3 చిన్నారులతో పాటు 6 మృతి చెందినట్లు ఇప్పటికే అధికారులు సమాచారం అందించారు. అయితే ప్రమాదం తర్వాత నదిలో భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మన్ హడ్సన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న వారందరూ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. పైలట్ స్పెయిన్కు చెందిన ఓ కుటుంబం ఈ ఘటనలో మరణించారని చెప్పారు. అయితే బాధితుల్లో తీవ్ర గాయాలతో ఉన్న 2 ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వాళ్ళు కూడా మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. అయితే న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ ఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి 6 నదిలో నుంచి వెలికి తీశామని, దురదృష్టవశాత్తు వాళ్ళంతా చనిపోయారని ఆయన తెలిపారు. ఇది విషాదకరమైన ప్రమాదమని ఆయన వెల్లడించారు. అయితే ఘటనా స్థలానికి పడవల్లో చేరుకున్న రెస్క్యూ సిబ్బంది నదిలో గాలింపు చర్యలు కొనసాగించారు. అయితే దాని తర్వాత ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో నిర్ధారించారు. ఈ హెలికాప్టర్ మీరు దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే ఈ ప్రమాదం అమెరికాలోని న్యూయార్క్లోని హడ్సన్ నది దగ్గర జరిగింది. స్పెయిన్కి చెందిన పైలట్తో పాటు అతని కుటుంబ సభ్యులు, అందులో 3 చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఈ హెలికాప్టర్ అదుపు తప్పి కంట్రోల్ తప్పి ఆ కుప్పకూలడంతో ఒక్కసారి కంట్రోల్ తప్పి ఆ నదిలో పడడం వల్ల ఒక బ్లాస్ట్ లాంటిది జరిగి అందులో ఉన్న వ్యక్తులందరూ, అంటే ఆల్మోస్ట్ 6 ఉన్నారు, అందులో 3 చిన్నారులు, మిగతా 3 పెద్దవాళ్ళు ఉన్నారు. సో మొత్తం 6 మంది చనిపోయారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఒక్కసారి కంట్రోల్ తప్పి అది ఏ విధంగా అంటే గాల్లో ఆల్మోస్ట్ ఒకసారి కంట్రోల్ తప్పింది. బట్ పైలట్ దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినట్లు కూడా అక్కడ చాలా క్లియర్గా అనిపించింది. కానీ హెలికాప్టర్ మాత్రం కంట్రోల్ కాకపోవడంతో ఒక్కసారిగా ఆ హెలికాప్టర్ అనేది క్రాష్ ల్యాండింగ్ అవుతూ కింద నదిలో పడిపోయింది. సో అక్కడ రివర్ ఉంది కాబట్టి, అక్కడ నది ఉంది కాబట్టి పెద్దగా మంటలు అనేది ఎగిసిపడలేదు. ఒకవేళ అది ఏదైనా బిల్డింగ్ మీద ఒకవేళ క్రాష్ అయి ఉంటే ఇంకా ఊహించని పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే దీనిపైన అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. సో ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఏదైతే క్రాష్ జరిగిందో అది చాలా బాధాకరం. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ నేను చూశాను, చాలా భయంకరంగా ఉన్నాయి. సో ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీ తరపున వాళ్ళ ఫ్యామిలీస్కి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ కూడా చేశారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించి ఏమైనా తప్పిదాలు ఉన్నాయా అని కూడా ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ని కూడా మేము బయటికి పెడతాము అని చెప్పి కూడా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ కూడా చేశారు. సో అమెరికాలోని న్యూయార్క్లోని హడ్సన్ నది దగ్గర ఒక హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో 5 స్పెయిన్ పర్యాటకులు, ఒక పైలట్, చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా హెలికాప్టర్ కంట్రోల్ తప్పి ఆ నదిలో పడిపోవడం, దాని తర్వాత అందులో ఉన్న 6 చనిపోవడం జరిగింది. అయితే ఇందులో నుంచి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళను హాస్పిటల్కి కూడా తరలించారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ 2 కూడా ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయినట్లు కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా, ఆ ఫ్యామిలీ ఫొటోస్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఆల్సో ఆ హెలికాప్టర్ ఎక్కడైతే పడిపోయిందో దానికి ఆ ప్రమాదం ఉన్న చోటు కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఒక్కసారిగా అదుపు తప్పి ఆ హెలికాప్టర్ హడ్సన్ నదిలో పడిపోయింది. సో ఆ విజువల్స్ చూస్తుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఒకవేళ ఆ నదిలో పడింది కాబట్టి అంతగా ఆ ఏరియా మొత్తంలో ఎక్కువగా ప్రమాదం జరగలేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఒకవేళ ఏదైనా బిల్డింగ్లో క్రాష్ ల్యాండింగ్ లాంటివి జరిగి ఉండుంటే ప్రమాదం ఊహించని రీతిలో ఇంకా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉండేదని చెప్పి అక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బందితో పాటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బోట్స్ కూడా, అక్కడికున్న క్రూజ్ షిప్స్ కూడా వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అక్కడ ఉన్న 6 మందిని బయటికి తీశారు. అయితే 6 మందిలో 2 తీవ్రంగా గాయపడిన 2 హాస్పిటల్కి తరలించారు. మిగతా 4 అక్కడనే స్పాట్లో చనిపోయారు. అయితే ఆ 2 ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నప్పుడే వాళ్ళు కూడా చనిపోయారు అని చెప్పి ఇప్పటికే అధికారులు వెల్లడించారు. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో మరో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లోని హడ్సన్ నది దగ్గర హెలికాప్టర్ కుప్పకూలి 3 చిన్నారులతో పాటు
ఓవరాల్గా 6 చనిపోయారు. అయితే ప్రమాదం తర్వాత ఆ నది దగ్గర భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు అధికారులు తెలిపారు. మన్ హడ్సన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న వారందరూ చనిపోయారు. అండ్ దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. ఆ ప్రమాదం జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా ఒక రిపోర్ట్ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. సో అక్కడ వాతావరణం సరిగ్గా లేకపోవడం మనం చూసుకుంటే సో మెల్లగా అదుపు తప్పుతూ అంటే కంట్రోల్ అప్పటికే ఆ హెలికాప్టర్ కంట్రోల్ తప్పుతున్నట్లు అక్కడ కనిపిస్తుంది. సో అక్కడికి 2-3 సార్లు కాస్త డౌన్ అవుతూ మళ్ళీ గాల్లో లేచింది. బట్ అగైన్ మెల్లమెల్లగా ఆ హెలికాప్టర్ అనేది అదుపు తప్పుతూ కిందకి ఆ రివర్లోకి, హడ్సన్ రివర్లోకి, నదిలోకి దూసుకుపోవడం, దాని తర్వాత ఈ ప్రమాదం జరగడం అక్కడ విజువల్స్లో మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు. సో హెలికాప్టర్లో అప్పటికే పైన గాల్లో ఉన్నప్పుడే ఒక 2-3 సార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళింది హెలికాప్టర్. అయితే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో అక్కడ వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి అసలు యాక్చువల్గా తప్పు ఎలా జరిగింది, ఎంత వాతావరణం సరిగ్గా లేనప్పటికీ అంతలా ఒక హెలికాప్టర్ అనేది అదుపు తప్పి నదిలో పడిపోవడం ఏంటి అనేది కూడా ఇప్పటికీ అధికారులు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. సో స్క్రీన్ పైన మనం చూసుకుంటే ఆల్మోస్ట్ కంట్రోల్ తప్పిపోయే హెలికాప్టర్ ఆ నదిలో వెళ్ళిపోవడం అని అక్కడ ఆ ప్రమాదం జరగడం అనేది మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సో ఆల్రెడీ ఆకాశంలో ఉన్నప్పుడు ఒక 2-3 టైమ్స్ ఆ చాపర్ అనేది, ఆ హెలికాప్టర్ అనేది కాస్త అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళింది. బట్ పైలట్ అక్కడ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా అనిపిస్తున్నట్లు మనం కాస్త కొంచెం కనిపిస్తుంది అక్కడ. అయితే క్లైమేట్ సరిగ్గా లేకపోవడం, దాంతోపాటు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోవడం వల్ల ఒక్కసారిగా హడ్సన్ నదిలోకి హెలికాప్టర్ వెళ్ళి అక్కడ పడిపోయింది. అండ్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చాలా భయంకరంగా ఉన్నాయి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏం జరిగిందో ఖచ్చితంగా ఒక రిపోర్ట్ బయట పెడతామని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది.